పడితే అక్కడ ల్యాండ్స్ కొనేసినాం. ఇప్పుడు మన సంస్థకి 200 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఇవాళ ఇప్పుడు పేపర్లో కూడా ప్రకటన వచ్చింది, చూపెడతాం మీకు, ఈనాడు పేపర్. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఒకసారి చిట్ ఫండ్ పేపరే కావాలి. చిట్ ఫండ్ లో ఒకసారి సైకిల్ దెబ్బతిన్న తర్వాత ఇదంతా కూడా ఏంటంటే చాలా మందికి బయట తెలియని విషయం ఏంటంటే చిట్ ఫండ్ కంపెనీ తీసేసినటువంటి ఓనరు వాడు బతుకున్నా కూడా చచ్చిపోయినట్టే లెక్క. ఎందుకంటే మీ అందరికీ కూడా వ్యవసాయం ఫ్యామిలీస్ అయి ఉండొచ్చు, నేను కూడా వ్యవసాయం ఫ్యామిలీసే. ఒక చిట్ ఫండ్ కంపెనీ డిస్టర్బ్ అయిందంటే ఫస్ట్ వర్షానికి ఉషిళ్ళు వస్తాయి చూడండి, పురుగులు అట్లా వచ్చి మీద పడతారండి. చిట్ ఫండ్ కంపెనీ డిస్టర్బ్ అయిందనంటే పడతారు. ఇవాళ ఖమ్మంలో 15-20 రోజుల నుంచి, నెల రోజుల నుంచి ఒక ఆఫీస్ కూడా తాళాలు వేసి ఉన్నప్పుడు, ఒక వ్యక్తి కూడా రెస్పాండ్ కానప్పుడు, అక్కడ ఎవ్వరు లేనప్పుడు మీరు ఖచ్చితంగా నా దగ్గరికి రావాల్సిందే. తప్పదు. నన్ను అక్కడికి పిలిపించుకోవాల్సిందే, మీరన్నీ ఇక్కడికి రావాల్సిందే. ఎందుకంటే మనం మీ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు, చేర్పించిన వాళ్ళు, మేనేజర్లు, స్టాఫ్, ఈడీ, ఏజీఎం అందరూ కూడా వాళ్ళ లెక్కలు చేసుకొని వాళ్ళ ఇన్సెంటివ్ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. 1 లక్ష రూపాయలు మనకు ఎఫ్డీ వచ్చిందంటే ఈ సంస్థకి 80,000 మన సంస్థలో మిగులుతాయండి. 20,000 రూపాయలు మేనేజర్ కి, చేర్పించిన ఏజెంట్ కి, ఆ స్టాఫ్ లకు అందరికి కూడా ఇన్సెంటివ్స్ వెళ్తాయండి. వీరన్న సార్ విలేకర్ గారికి ఐడియా ఉంది. అంటే ఒక 80,000 రూపాయలని నేను తీసుకొని ఎవ్రీ మంత్ దానికి 1,500 రూపాయల ఇంట్రెస్ట్ మీకు ఇస్తూ మళ్ళీ ఈ 80,000 రూపాయలకు మళ్ళీ ఖర్చైన 20,000 యాడ్ చేసి భద్రంగా పెట్టి మళ్ళా మీరు అడిగినప్పుడు మీ మెచ్యూరిటీ డేట్ వచ్చినాడు మీకు ఇవ్వాలి. అది ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ లో ఇవాళ మొత్తం 159 కోట్ల వెళ్ళిందండి నా సంస్థ లెక్క. టోటల్ చెప్తున్నాను, నాట్ ఓన్లీ ఖమ్మం, టోటల్ ఓన్లీ ఎఫ్డీలే 159 కోట్ల. ఇప్పుడు పరిస్థితి ఏమైంది? 159 కోట్లకు పోయిన తర్వాత మంత్లీ ఇంట్రెస్టే 2.5 కోట్ల నుంచి 3 కోట్లు యాడ్ అవుతుంది. 2.5 నుంచి 3 కోట్లు. కరోనా తర్వాత ఒక పొరపాటు ఏం జరిగిందంటే 3 నెలలు లాక్డౌన్ లో కూడా నేను మా స్టాఫ్ ఇళ్లలో ఉన్నా కూడా మొత్తం ఫుల్ శాలరీ ఇచ్చినామండి. మార్గదర్శి రామోజీరావు గారు కూడా నేను ఏప్రిల్, మే, జూన్ ఫుల్ శాలరీస్ ఇచ్చినాం మా స్టాఫ్. అట్లా మన దగ్గర ఉన్నటువంటి ఒక 10-15 కోట్ల రిజర్వ్ కూడా స్టాఫ్ మీద ఎక్స్పెండిచర్ చేసింది. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ పని చేస్తారు, మళ్ళీ వాళ్ళకు కూడా మనం ఆధారం మనమే కాబట్టి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత కరోనా అయిపోయి మళ్ళీ వ్యవస్థ అంతా ఓపెన్ అయ్యేసరికి ఒకప్పటి పాత లెక్కలల్లా స్టాఫ్ పనిచేయాలి. కరోనా తోటి కొందరు వ్యాపారాలు కూడా డౌన్ అయ్యాయి. ఆర్థికమైనటువంటి అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది. మనొక్క సంస్థే కాదు. ఇలా చిట్ ఫండ్ రంగంలో ఏం జరుగుతుందో మీరందరూ రోజు పేపర్ దృష్టిలో, యూట్యూబ్ దృష్టిలో అన్ని మీకు తెలియని కాదు. నేను ఈ కరోనా తర్వాత ఈ పరిణామాలను పసిగట్టి నాకున్న అనుభవంలో ఒక 1 year తర్వాత కొత్త గ్రూపులు కూడా పెట్టద్దు అని చెప్పేసి నేను ఆఫ్ చేయడం జరిగింది. ఎందుకంటే నాకు అర్థమవుతుంది ఇది చేయి జాటిపోతుంది, అగ్రిగోల్డ్ అవుతుంది, మరో అగ్రిగోల్డ్ అవుతుంది, చాలా మంది చచ్చిపోతారు కష్టపడుతూ. ఫస్ట్ మనం జైలుకు పోతాం. మనం ఈ ఆస్తులన్నీ మనకు వద్దు. నేను నా వైఫ్ ఒక రోజు నైట్ కూర్చొని మనకు ఎంత ఉంది, చిట్టీగా పేమెంట్ ఇప్పటికి ఆఫ్ చేసి వాళ్ళకి తెచ్చియచ్చు, మన దగ్గర ఉన్న ఆస్తులు ఎంత అనేది లెక్క రాసుకోవడం జరిగింది. సరిపోతాను, ఇవ్వచ్చు, ఇవ్వాలి. ఎందుకనంటే సరే ఇక వేరే కంపెనీ వాళ్ళ గురించి నేను చెప్పాను. ఎందుకనంటే నా కంపెనీ మంచిగా లేనప్పుడు నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడడం కూడా బాగా. వాళ్ళు ఎలా చేస్తున్నారో, వాళ్ళు ఎట్లా క్లోజ్ చేస్తున్నారో, కస్టమర్లను ఎంత బాధ పెడుతున్నారో కూడా నాకు తెలియదు. నేను చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. అసలు నేనేం చేస్తాననేది మీకు ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక మేనేజ్మెంట్ హోదాలో నేను ఈ కార్పొరేట్ ఆఫీసులో ఉండుకుంటూ రోజు ఆఫీస్కి వచ్చుకుంటూ కస్టమర్లకి మిడిల్ మేనేజ్మెంట్ అంతా కూడా టోటల్ బంద్ అయినా కూడా ఒక 200 మంది స్టాఫ్ బంద్ అయ్యారండి. సరే వాళ్ళు చెప్తారు ఏంటంటే మాకు జీతాలు లేక బంద్ అయినా వాళ్ళు అంటారు. కొందరు ప్రెజర్ తట్టుకోలేక బంద్ కావచ్చు. కస్టమర్ల యొక్క చేర్పించిన వాళ్ళు వాళ్ళ ఏజెంట్లకు సంబంధించి వాళ్ళ స్టాఫ్ వాళ్ళ చుట్టాలకు సంబంధించిన చెక్కులు గొడవల కూడా బంద్ కావచ్చు. కారణాలు ఏవైనా కావచ్చు. సో వాళ్ళు బంద్ చేసినంత ఈజీగా
నేను ఎస్కేప్ కాలేను. ఎందుకు కాలేనంటే ఫర్మ్ పేరు నా పేరు మీద ఉంది, నేనే ఓనర్. సో ఇవాళ నేను ఎప్పుడు ఎస్కేప్ అవుతా? ఒక 200 కోట్లు 300 కోట్లు నేను పబ్లిక్ ఇచ్చేది ఉంది, నా దగ్గర 50 కోట్ల ఆస్తి కూడా లేనప్పుడు 100% న్యాయం జరగదు. ఏం చేసినా ఈయన దగ్గర 50 కోట్లు ఉన్నాయి, కానీ ఈయన పబ్లిక్ 200 నుంచి 300 కోట్లు ఇవ్వాలనుకున్నప్పుడు అప్పుడు చాలా మందికి అన్యాయం జరుగుతుంది. మనం ఈ ప్రెజర్ తట్టుకోలేక మనం చచ్చిపోతాం. చాలా మంది కూడా ఆగబెడతారు. అగ్రిగోల్డ్ ఇవన్నీ మీరు పేపర్లలో చూసినాయి. సో అలా జరగకుండా ఉండడం కోసం మనం కొన్ని ఆలోచనలు చేసి ఫస్ట్ మనం ఏదైతే ల్యాండ్స్ కొన్నామో ఏవి మనం అమ్మగలుగుతాం, ఏవి మనం లేఅవుట్ చేయగలుగుతాం, మనం ఏ ఉద్దేశంతో మనీ తీసుకున్నాం. ఇక్కడ కూర్చొని ఇప్పుడు ఎవరైతే చేతులు రాబట్టిన డిపాజిట్ హోల్డర్స్ ఉన్నారో నాకు తెలిసి ఒక 3 years 4 years నుంచి నేను ఇంట్రెస్ట్ ఇచ్చి ఈ 1 year లో ఇవ్వలేదు కావచ్చు కరోనా తర్వాత, కానీ ఒక 3 years 4 years బ్యాక్ 2018 2019 2020 కరోనా టైంలో కూడా ఇక్కడ అందరు కూడా ఇంట్రెస్ట్ తీసుకున్న వాళ్ళే ఉన్నారండి. మీకు కూడా తెలుసు అది. నేను కూడా ₹1 కూడా ఆపకుండా మంచిగా నడిచినాను. ఈ రోజు ₹1 కూడా ఆపకుండా మీ అందరికి కూడా నేను మిట్టీలు కట్టాను, 100% కట్టాను. సో రెండవ విషయం ఏంటంటే ఎప్పుడైతే సైకిల్ బ్రేక్ అయిందో, ఈ చిట్ ఫండ్ కు సంబంధించిన పేమెంట్ బ్రేక్ అయినాయో, కొత్తగా మళ్ళీ పబ్లిక్ మమ్మల్ని నమ్మడం తగ్గింది. ఆటోమేటిక్ గా తగ్గుతుంది. కొత్త డిపాజిట్స్ అనేటివి రాలేవు. ఎప్పుడైతే కొత్త డిపాజిట్స్ రాకపోతే బ్యాంక్ అయినా ఏ ఆర్గనైజేషన్ అయినా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అయినా రన్నింగ్ అయినంతసేపు ఏం కాదు. ఆగిపోయినాక ఏమవుతుందంటే మా పైసలు మాకు కావాలని వస్తారు ఎవరైనా. సో ఖచ్చితంగా ఏంటంటే ఇంట్రెస్ట్ పార్ట్ ఆగిన తర్వాత ఇవ్వలేని పక్షంలో రెండవ యాక్టివిటీ కూడా మేము ఏం టేకప్ చేసినామంటే మనకు ల్యాండ్ బ్యాంక్ ఉంది, ల్యాండ్స్ ఉన్నాయి, లేఅవుట్స్ ఉన్నాయి. నేను మా టీం తోటి మీటింగ్ పెట్టి ఇందులో ఎవరైతే ఆపదలు లేరో, ఎవరైతే ఇంట్రెస్ట్ కు పెట్టారో కుమ్యులేటివ్లో ఏమన్నా పెట్టుకుంటారా? ఇప్పటి వరకు ఉన్న ఇంట్రెస్ట్ ప్లస్ అసలు ఇప్పటి వరకు బాండ్ వాల్యూ ఒక సపోజ్ 5 లక్షలు ఉందనుకోండి, 5 లక్షలు బాండ్ వాల్యూ ప్లస్ ఒక 60,000 ఇంట్రెస్ట్ ఆగింది అనుకోండి. ఈ 5,60,000కి ఒక 2 సంవత్సరాల వరకు కుమ్యులేటివ్ బాండ్ ఇస్తారా? మన ల్యాండ్స్ ఇవన్నీ కూడా మనం షో చేద్దాం, మనకు ఆస్తులు ఉన్నాయి, మనం పబ్లిక్ లో నిలబడి మనం పేమెంట్ చేస్తామని చెప్పేసి ఒక 50 కోట్ల రూపాయలని మీ ఖమ్మం నుంచి కూడా 9 నుంచి 10 కోట్లు, కరీంనగర్ నుంచి కూడా, హైదరాబాద్ నుంచి కూడా ఈ స్టేజ్ లో కూడా ఇంత దుర్భరమైనటువంటి స్టేజ్ లో కూడా ఒక 50 కోట్ల రూపాయలు కుమ్యులేటివ్ బాండ్లలోకి మళ్ళారండి, వచ్చారు. వాళ్ళకి బాండ్స్ కూడా ఇష్యూ చేసినాం. బహుశా ఇందులో మీరు కూడా కొందరు ఉండొచ్చు. సో ఎందుకంటే ఒక్కొక్క స్టెప్ దీన్ని డిస్మాంటల్ చేసేటప్పుడు ఎవరికి ఇబ్బంది కలగద్దని చెప్పేసి ఎవరికైతే డబ్బు అవసరం లేదో, ఎవరైతే మనల్ని నమ్మి కొన్ని రోజులు ఆగుతామంటారో ఫస్ట్ వాళ్ళని ఒక దిక్కు కూర్చోబెట్టినాం. 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి మళ్ళీ ఇదంతా తేవాలి అని అంటే మళ్ళీ మేనేజర్ కి, మళ్ళీ ఏజెంట్ కి మళ్ళీ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఇన్సెంటివ్స్ ఇస్తేనే మొబిలైజ్ చేస్తారు. సో శాలరీస్ అవన్నీ ఇచ్చి మళ్ళీ వాళ్ళని మొబిలైజ్ చేసి బహుశా మీ ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం బ్రాంచ్ నుంచి కూడా ఒక 12 కోట్ల రూపాయలు మెచ్యూరిటీ డేట్ అయిపోయినాయి, ప్లస్ మెచ్యూరిటీ రేటు కానీ ప్లస్ మంత్లీ ఇంట్రెస్ట్ ఇయ్యని మంత్లీ బాబాకి కూడా కుమ్యులేటివ్ బాండ్లలోకి మళ్ళించినాం. ఫస్ట్ స్టెప్ అక్కడ మేము సక్సెస్ అయినాం. ఈ రోజు ఇక్కడ కూర్చోవడానికి అంటే 1000 మంది ఒకటేసారి మీదికి రాకుండా ఒక 50 కోట్ల మందిని మా ఆస్తులు పెట్టి, మా మీద నమ్మకం, మా వ్యవస్థను నమ్మి ఒక 50 కోట్ల రూపాయలను కుమ్యులేటివ్లో పెట్టడం జరిగింది. అదట్లా ఆగింది. రెండవది, ఇప్పుడు ఏదైతే మనకు డిపాజిట్ ఉంది, వాళ్ళు చిట్టి వేశారు, చిట్టి వెతుకొనే మన దగ్గర పెట్టారు, వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసినాం. ఇప్పుడు కరోనా తర్వాత కలెక్షన్స్ బాగా కావట్లేదు, మేము కొత్త గ్రూప్స్ పెట్టట్లేదు, ఈ బాండ్ను ఏమన్నా మీరు క్యాన్సల్ చేసుకుంటారా, మీ ఫ్యూచర్ లయబిలిటీని క్లోజ్ చేసుకుంటారా? ఫస్ట్ వాళ్ళని ఏంటంటే మంచితరంగా అడిగినామండి. కొందరు ముందుకు వచ్చి క్లోజ్ చేసుకున్నారు, కొందరు నేనే బలవంతంగా కూడా ఇంట్రెస్ట్ ఇవ్వలేనని చెప్పి క్యాన్సల్ చేయించినాం. బాండుని కూడా అంటే వాళ్ళు బయటికి వెళ్ళి తెచ్చిన ఒరిజినల్ క్యాష్ కాదది, మన చిట్ ఫండ్ లోనే చిట్ ఎత్తి
మన దగ్గర డిపాజిట్ చేసిన వాళ్ళని సపరేట్ లిస్ట్ అవుట్ చేసి మీరు క్లోజ్ చేసుకోండి, మీరు మళ్ళీ కట్టకండి డబ్బులు, మీ ఇంట్రెస్ట్ మీరు ఇవ్వలేకపోతున్నాం, ఈ ఎత్తిన డబ్బులే కాబట్టి ఫ్యూచర్ క్లోజ్ చేసుకోండి, లాస్ట్కి వచ్చిన డివిడెండ్ మీకు ఇవ్వగలుగుతామని చెప్పడం జరిగింది. అట్లా కొంతమంది సహకరించారు. రెండో స్టెప్ అది అయింది. ఇక మూడో స్టెప్ ఉన్నది. బ్రాంచ్లో చిట్టీలు ఎత్తి 1 year నుంచి తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు, 1.5 year నుంచి తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇందులో వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు ఓన్లీ చిట్టి పేమెంట్ కు సంబంధించిన వాళ్ళు ఒక్కసారి చేతిలో పట్టండి. చిట్స్ ఓన్లీ చిట్టి పేమెంట్, ఓన్లీ చిట్టి. రైట్, థ్యాంక్ యూ. సో ఈ అన్ని కూడా ఏంటంటే మాకు ఖమ్మంలో రావాల్సిన డబ్బు అది వచ్చేదాకా మీరు ఆగుతారా? ఆగలేదు. మరి ఎట్లా చేయాలి? దీనికి మనకు రావాల్సిన 35 కోట్లు మొత్తం లెక్కలు క్లియర్గా ఫిగర్స్ ఉన్నాయండి. ఖమ్మం, గాంధీ చౌక్, రాపర్తి నగర్, మధురాది ప్లస్ అలాగే భద్రాచలం వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మేము అక్కడ ఫిజికల్ గా ఇవ్వాల్సిన డబ్బు వచ్చేసి 26,40,69 రూపాయలు అందరికి కలిపి ఇవ్వాలండి. ఖమ్మం, గాంధీ చౌక్, రాపర్తి నగర్, మధుర వీళ్ళు వచ్చేసి మనకు 473 మందికి మనం పేమెంట్ చేయాలి. ఇది నేను చెప్పేది కేవలం చిట్టీలు వేసిన వాళ్ళదండి, ఎత్తిన వాళ్ళది, లిఫ్ట్ చేసిన వాళ్ళది, లిఫ్ట్ చేయదు కూడా యాడ్ చేసినాం, డిస్పాంటేజ్ చేసినాం. ఇక బదిలాడుతున్నాం 1 year నుంచి కూడా. ఇప్పుడు ఏమైతుంది సార్ అంటే నాన్ ప్రైజ్డ్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, డబ్బులు తెచ్చుకుంటున్నారు, జీతాలు తీసుకుంటున్నారు, ఆ ట్రిమ్ మిషన్ ఇళ్లలో పెట్టుకుంటున్నారు. అది ఇంకా పెరుగుతుంది. ల్యాబ్ స్టాఫ్ కూడా మోరాలిటీ తప్పారు. అంటే మనం ఎప్పుడైతే వీక్ అవుతామో, ఒక మేనేజ్మెంట్ వీక్ అయినప్పుడు ఏమైతుందంటే స్టాఫ్ కూడా పనిచేయరు ఎక్కడ. సో వాళ్ళు ఇంకా కస్టమర్లు నన్ను నమ్మి డబ్బులు కట్టడం దేనికి, మళ్ళీ వీళ్ళు జీతాలు తీసుకొని వీళ్ళు ఇళ్లలో పెట్టుకోవడం దేనికి, మళ్ళీ దాన్ని దొరకబట్టడానికి ఒక నెట్వర్క్ తయారు చేయాలి. ఇదంతా వద్దని చెప్పేసి మేమే స్వచ్ఛందంగా మెసేజ్ పెట్టడం. నాన్ ప్రైజ్డ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో జనరల్ గా చిట్టీలల్లా ఈ 35వ నెల 40వ నెల వరకు పాడని వాళ్ళందరూ కూడా సేవింగ్ పార్ట్నర్స్. ఎక్కడైనా కూడా ఏ చిట్ ఫండ్ కంపెనీలైనా కూడా వాళ్ళకి ఎక్కువ అన్యాయం జరుగుతుంది. మార్గదర్శి తీసుకో, కంపెనీ తీసుకో, ఏది తీసుకో, మొదలు పాడుకునే వాళ్ళందరూ కూడా వ్యాపారవేత్తలే పాడుకుంటారు. 3 పైసల మిత్తి తీసుకొచ్చి బంగారం కుదవబెట్టి డైలీ ఫైనాన్స్ తీసుకొని చిట్టీలు కడతారండి. ఎందుకంటే వాళ్ళకు ఏజెంట్ ఏం చెప్తాడు, మీకు ఫస్ట్ మంత్ తిప్పిస్తా, మీకు సెకండ్ మంత్ తిప్పిస్తా, మీకు థర్డ్ మంత్ తిప్పిస్తా, ఈ చక్కరనే పడిపోతారు ఇక. సో 1వ నెల నుంచి 15వ నెల వరకు ఈ పంచాయతీ ఉంటుంది ప్రతి గ్రూప్ లో. ఎవరైతే ఆర్థిక సిస్టము, ఫైనాన్షియల్ స్ట్రాటజీ కరెక్ట్ ఉండదో వాళ్ళే ఫస్ట్ ఎత్తుకుంటారు. ఎవరైతే సేవింగ్ పార్టీస్ ఉంటారో, బ్రాండ్ నమ్ముతారో, సంస్థను నమ్ముతారో వాళ్ళు 35 నెలల తర్వాత ఎత్తుకుందాంలే, మనకి ఇప్పుడు ఏం అవసరం అనే వాళ్ళు ఉంటారు. సో దీంట్లో నాన్ ప్రైజ్డ్ కస్టమర్స్ కూడా అలాంటి వాళ్ళే ఉన్నారు. సరే, ఎత్తుకున్న వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చినాం, మంచిగా నడిచినప్పుడు. ఇది మొత్తం 14 సంవత్సరాల ప్రస్థానం. సో 10 సంవత్సరాలు అయింది ఖమ్మంకి వచ్చి స్టార్ట్ చేసి. 10 సంవత్సరాల ఖమ్మం చరిత్రలో ఇప్పుడు మనకు అక్కడ మీ ఖమ్మం సిటీలే రియల్ ఎస్టేట్లకు, భూములకు సంబంధం లేకుండా 22,50,00,000 మనకు రావాలి, 26 కోట్ల రూపాయలు మీకు ఇవ్వాలి. ఇంకొక 3,31,00,000 షార్ట్ ఫాల్ ఉంది. ఇంకా 3,31,00,000 నేను కలుపుతేనే చిట్ ఫండ్ పేమెంట్లు అన్ని వెళ్ళిపోతాయి వీళ్ళు ఇచ్చిన డాటా ప్రకారం. ఇట్లా ప్రతి బ్రాంచ్ని మేము తీసుకున్నాం. సో అందరికీ ఇచ్చేటువంటి పరిస్థితిలో మన డిఫాల్టింగ్ ఉన్న ఆ 26 కోట్లు, 22 కోట్లు, 23 కోట్లు ఇప్పుడు రాకపోయినా ఒక 410 ప్లాట్లు చేసి ఔటర్ రింగ్ రోడ్డు, అక్కడ ఔటర్ రింగ్ రోడ్ పోతుంది. నిన్న మొన్న ఏదో రైల్వే ట్రాక్ కూడా వస్తుందని చెప్పి ఆర్ఎంపులలో ఇదే భిక్షపతి గారు, ఇదే మన కస్టమర్స్ అందరు కలిసి అక్కడ డబ్బులు ఇస్తే అక్కడ ల్యాండ్ కూడా ఇచ్చిండ్రు. సో అక్కడ కూడా ఏంటంటే దాదాపుగా ఒక 100 కోట్ల ప్రాజెక్ట్ అది కూడా బ్రహ్మాండంగానే చేయాలని అనుకున్నాం. మేము కూడా ఇప్పటికి 9-10 ప్రాజెక్టులు చేసినాం.
సో ఇవాళ ఈ మాత్రం నేను వీడు నిలబడి లెక్చర్ దంస్తానంటే ఆస్తులు ఉన్నాయి, అదంతా ఉన్నది కాబట్టి సెటిల్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, ఫస్ట్ జరిగింది ఏంటంటే ఖమ్మంలో ఒక లీడర్ అనేట ఆయన మిమ్మల్ని జాయిన్ చేయించో, మీ బ్రాంచీలు పెట్టించి మీకు స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసి మీ ఏరియాల వ్యవస్థను తీసుకొచ్చిన వాళ్ళు December 31st రోజే రిజైన్ చేసి వెళ్ళిపోయింది. ఒక్కరొక్కరుగా ఒక 200 మంది స్టాఫ్ అందరు బందే. నేను ఇక్కడ కూర్చొని ఇది సెటిల్ చేయాలి అని ఒక 10, 15, 20 మందిని మన దగ్గర వాళ్ళ స్టాఫ్ను పెట్టుకొని, కొందరిని బయట మా ఫ్రెండ్స్ను కూడా సలహా తీసుకొని పెట్టుకొని ఇక్కడ కూర్చొని ఫస్ట్ సిపి గారికి ఇదంతా అర్థం కాలే. అర్థం కాక 2022లోనే ఒక లేడీ 270 టికెట్లు వేసింది. ఒక లేడీ 60 సంవత్సరాల లేడీ నెలకు 35 లక్షలు కట్టే స్ట్రాటజీకి వెళ్ళిపోయింది. మా విధవాలు ఇన్సెంటివ్ల కోసం వాళ్ళ కోసం ఆమెకు ఎక్కడ పడితే అక్కడ బ్రోకెన్ చిట్టీలు ఇచ్చిండ్రు, ఎక్కడ పడితే అక్కడ చిట్టీలు ఎత్తిపించారు. ఆమె పాము పిల్లలు పామే మింగినట్టు మన దగ్గరనే చిట్టెత్తుడు, మన దగ్గరనే వేరే చిట్టీలు కొనుక్కుంటు, మన దగ్గరనే చిట్టెత్తుడు, మన దగ్గరనే వేరే చిట్టీలు కొనుక్కుంటు. ఇట్లా ఆమె లెవెల్ ఎక్కడికి పోయిందంటే దాదాపుగా ఆమె నెలకు 34 లక్షలు కట్టే స్టేటస్కి వెళ్ళిపోయింది. 14 కోట్ల చిట్టీలు వేసింది. ఇది నేను దొరకబట్టిందండి బోర్డు మీటింగ్. దొరకబట్టి నేను దాన్ని ఖండన చేసి ఆ ఫ్యామిలీని పిలిపించుకొని, వాళ్ళ అబ్బాయి వచ్చేసి న్యూ జెర్సీలో ఉంటాడు, ఆయన 2 లక్షల రూపాయలు నేను ఫ్యామిలీ భోజనం పంపుతాడు. నేను కూర్చోబెట్టి ఆమె చేయాలంటే అమ్మ ఇది చేయలేదు, ఒక బస్టర్డ్ పాస్బుక్ ఉంది. సో ఇదంతా ఏటో పోతుందని నేను గమనించి ఆమెను పిలుచుకొని వాళ్ళ అడ్వకేట్లు వాళ్ళ నలుగురు వాళ్ళ అడ్వకేట్ అమ్మ నేను ఒక రూపాయి నష్టం లేకుండా అన్ని పైసలు మీకు మళ్ళీ ఏజెంట్ కమిషన్ కూడా ఆమెనే ఏజెంట్. ఒక్క రూపాయి కూడా నాకు వద్దమ్మా, మొత్తం పైసలకు జమేసిన. ఆమె 4-5 ప్లాట్లు నా దగ్గర, ఇదే ఇందాక చెప్పిన అగ్రిగోల్డ్ పక్కన ఒక వెంచర్లో 2 ప్లాట్లు, జంగాంలో ఒక 2 ప్లాట్లు, యాదాద్రిలో ఒక 2 ప్లాట్లు మార్టిగేజ్ చేసింది. మొత్తం పోగా ఇంకా 40 లక్షలు కట్టారు. ఆమె 40 లక్షలు కట్టడానికి ఆమె దగ్గర ఏమి లేవు. ఇక ఆమె నన్ను ఎలా బ్లాక్మెయిల్ చేస్తుందంటే, నేను కూర్చోబెట్టి మాట్లాడి 30 నెలలు 25 నెలలు 40 నెలల చిట్టీలన్నీ కూడా నేను రిమూవ్ చేసి బేస్ చేసుకున్నాను. ఆమె ఐజీ ఆఫీస్కి వెళ్ళి నేను రెగ్యులర్ గా ఉన్న చిట్టీలను రిమూవ్ చేసిండు, నా డివిడెండ్ అంతా కొల్లగొట్టిండు అని చెప్పేసి నా మీద అలిగేషన్ పెట్టి ఐజీ ఆఫీస్ చుట్టూ, సిబి ఆఫీస్ చుట్టూ, సుబేదారి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి నాకే 2,50,00,000 రావాలి అని చెప్పేసి నా మీద కేసు పెట్టింది. దానికి నేను బెయిల్ తీసుకున్నాను. ఆమెకు మళ్ళీ ఒక కమిటీ ఏర్పాటు చేసినాము. ఆమె 2-3 సిట్టింగ్లలో వచ్చింది. ఆమె కాలు తిరగని పొలిటీషియన్ లేడు, నాకు ఫోన్ చేయని పార్టీ ఎమ్మెల్యే లేడు, పోలీసులు లేరు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. నేను ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన, పేరుకు వెలమని అయినా కూడా నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన. ఇదంతా ఎవరి డబ్బు అంటే ఆమె అడిగిన 40 లక్షలు ఇవ్వాలన్న నా డబ్బు కాదు కదా, ఇది పబ్లిక్ డబ్బు. నువ్వు ఎందుకున్నావు కట్టాలి. నేను ఏ పోలీస్ స్టేషన్ నేను అదే చెప్పు, ఏ సిపి గారి దగ్గర పోయినా నేను అదే చెప్పు. ఆమె ఏ లెవెల్కి వెళ్ళిందంటే కాళ్ళ మీద పడి వాళ్ళను ఏడ్చి కన్నీటితోటి వాళ్ళ కాళ్ళు కడిగి పెట్రోల్ పట్టుకొని డీజిల్ పట్టుకొని పోయి మీద పోసుకొని సత్తాన్ని వాళ్ళ మీద ఈ రిస్క్ అంతా మాకెందుకని ఒక కొత్త సెక్షన్ యాడ్ చేసి ఇక్కడ బోర్డు మీటింగ్ అయితే అంటే ఇదే అలా మధ్యాహ్నం 4 గంటలకు నన్ను పట్టుకొని పోయిందండి. బోర్డు మీటింగ్ 15వ తారీఖు ఫిబ్రవరి 2022 తీసుకెళ్లారు. నన్ను అరెస్ట్ చేశారు. నేను 20 రోజులు జైల్లో ఉండొచ్చు. నేను జైల్లోకి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత, ఏ సంస్థ చైర్మన్ అయినా ఒకసారి జైలుకు పోయి వచ్చిన తర్వాత ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అనేది కూడా కేవలం నమ్మకాలతోటి నడిచేటువంటి వ్యవహారం. ఇది కేవలం ఒక సెన్సిటివ్ ఇష్యూ, సున్నితమైనటువంటి ఇష్యూ. నాకు అప్పుడే అర్థమైంది, పబ్లిక్ నన్ను నమ్మకపోవచ్చు, నేను మళ్ళా కొత్త వేసుడు, మళ్ళీ డిపాజిట్లు. మనోళ్ళు అంటారు లేదు సార్ మనకు మళ్ళీ ఇస్తారు సార్, కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ పెడదాం సార్, కొంచెం ఇన్సెంటివ్ ఎక్కువ పెడదాం సార్, కొంచెం అయితే మళ్ళీ వస్తాయి సార్, మనకు పుట్టల కొద్ది వస్తాయి సార్ అని నన్ను ఎంకరేజ్ చేసేదండి. చేస్తే 1 నెల 2 నెలలు 3 నెలలు వాళ్ళ మాటలన్నీ విని 1 year కూడా 18% పెట్టించారండి. కొన్ని బాన్స్ ఉంటాయి మీరు కూడా. నేను జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత 1 year కూడా ₹1.5 మించి నన్ను ఒప్పించారు.
తీసుకున్నాం, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఇవ్వాలి, మళ్ళీ ఇదంతా కూడా సెటిల్ చేయాలి. చాలా ప్రయత్నం చేసినామండి. చివరికి ఏంటంటే కాలేగా, ఎందుకంటే ఎప్పుడైతే ఒకసారి ఒక సైకిల్ దెబ్బతిన్న తర్వాత మనం ఏం చేసినా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో ఇప్పుడు మార్గదర్శిని తీసుకుందాం. వాళ్ళు 3 days చెక్ ఇచ్చినామని పేపర్లు వేసుకున్నారండి. 72 hours కూడా పేమెంట్ చేసింది ఆ సంస్థ. ఇలాంటి వరకు కూడా సింగిల్ కంప్లైంట్ లేదు కస్టమర్ నుంచి. కానీ చిట్టి ఎత్తుకున్నప్పుడు మొత్తం పేమెంట్ ఇవ్వకుండా రామోజీరావు గారు, శైలజా కిరణ్ గారు ఫ్యూచర్ 20 నెలలదో 10 నెలలదో రసీదు రూపంలో డిపాజిట్ పెట్టుకుంటున్నారు. అట్లా ఎవ్రీ మంత్ వాళ్ళ టర్న్ ఓవర్కి 800 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వాల్సి ఉంటుంది. అందులో 400 కోట్లు పర్ఫెక్ట్గా ఇచ్చుడు, మిగతా 400 కోట్లు సెంట్రల్ ఆఫీసు కార్పొరేట్ అనేది తెప్పించుకొని వాళ్ళ ఫిలిం సిటీ నడుపుకోవడం, ప్లస్ వాళ్ళ వ్యవహారాలను నడుపుకోవడం, వేరే షేర్లు కొనుక్కుంటూ అదంతా చేసింది. అదంతా దొరికింది. సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తాను, ఇవాళ కూడా పేపర్లో పడ్డది. అదంతా మీకు తెలియని విషయం. సో అంత పెద్దవాళ్ళం కాదు మనం, మనకు అంత ఆలోచన లేదు. మంత్లీ 400 కోట్లు అంటే 12,448 ఒక సంవత్సరానికి 5,000 కోట్లు ఇచ్చింది. అది మనకు సంబంధం లేదు, మనకు వద్దాను. ఇప్పుడు నేనేమనుకుంటానంటే, చెప్పిన కదా నేను యాక్చువల్గా వాస్తవానికి ఇది అవుతుందా నాతోటి కాదా, సూసైడ్ చేసుకుందామని కూడా నేను ప్లాన్ చేసిన. ఎందుకంటే జైలుకు పోయి వచ్చిన పొలిటీషియన్స్ కూడా నాకు ఎక్కువ పొలిటీషియన్స్ దగ్గర ఓన్, నేను వ్యాపారవేత్తం కాబట్టి ఇక నన్ను అవకాశం దొరికింది కాబట్టి ఒకసారి తీసుకుందామని తీసుకుంది. అందరు లైట్ తీసుకున్నా ఈ వ్యవస్థను దీన్ని ఎట్లనన్నా చేసి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి. ఎవరి డబ్బులు వాళ్ళకి ఇవ్వాలంటే మన దగ్గర ఉన్నటువంటి కలెక్షన్స్ ఇప్పుడు రావు, టైం పడుతుంది. దానికి లీగల్ టీం ఉన్నది, రిజిస్ట్రార్లు సహకరించాలి. ఇవాళ మీ ఖమ్మం రిజిస్ట్రార్ ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఖమ్మంలో ఈ నరేందర్ అనే రిజిస్ట్రార్ ఒక 8-10 సంవత్సరాల నుంచి ఆయన ఒక్కటే ఆ సీట్లో కూర్చోవడం వల్ల ఆయన కూడా మమ్మల్ని టార్గెట్ చేశాడు. ఆయనదేం తప్పులేదు, ఆయన దగ్గర కంప్లైంట్ పెట్టడానికి టార్గెట్ చేస్తాడు. రిజిస్ట్రార్ ఏంటంటే ఆయన కొంచెం మాకేంటంటే సహకరించక అట్లా కూడా కొంచెం ఆడ ఆర్బిట్రేషన్ ఫైల్ కానీ మనకు కట్టాల్సిన వాళ్ళు ఒక్క నోటీస్ కూడా ఇష్యూ కానప్పుడు వాళ్ళకు కూడా ఏం భయం ఉంటుందండి. మనం కట్టాల్సిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ఒక నోటీస్ పోతే వాళ్ళు భయపడతారు, ఇది శాలరీ అటాచ్మెంట్ వస్తుంది కావచ్చు, మనం వెళ్ళాలని. ఆయన మా వర్క్నంతా ఆఫ్ చేసిండు. 4,70,00,000 రూపాయలు గ్రూపులు కంప్లీట్ అయిపోయినాయి. బ్యాంకు ఎఫ్డిఆర్లు ఉన్నాయి వారి దగ్గర. నిన్న మాట్లాడినాం. నిన్న కూడా మీ సిపిఎం నుంచి మీరా సాబ్ అని ఇప్పుడు మనకు రిజిస్ట్రేషన్స్ దగ్గర హెల్ప్ చేస్తున్నారంటే ఒక 10-15 మంది టీం మన కోసం పనిచేస్తున్నారు. కేవలం బ్లాక్ మెయిల్ చేయడానికో లేకపోతే ఎగ్గొట్టడానికో కాదండి. సవ్యంగా కార్యక్రమం జరిగితే కొన్ని డబ్బులు వచ్చినట్టు ఆయన ఒకటే నాతో మాట తీసుకున్నాడు. మీకు ఇప్పుడు కూడా స్పీకర్ పెట్టి మాట్లాడిపోయమన్నాడు, మీకు మాట్లాడిస్తా. ఖమ్మంలో ఉన్న వాళ్ళకి ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయితే అంటే వచ్చే డబ్బు కానీ, ఇక్కడ రిజిస్ట్రార్ దగ్గర ఉన్న డబ్బు కానీ, ఇక్కడ మళ్ళీ మేమే అన్ని ఆఫీసులు ఓపెన్ చేపిస్తే వచ్చే డబ్బు కానీ, మీరు ఖమ్మంలో మా కస్టమర్లకే పేమెంట్ చేస్తా అంటే నేను మీకోసం పనిచేస్తా, నిస్వార్థంగా పనిచేస్తా. మీరు మళ్ళా ఈ ప్లాట్ తీసుకుపోయి ఖమ్మం కరీంనగర్ అనుకో, ఈడ వచ్చిన పైసలు తీసుకుపోయి హైదరాబాద్ కొనుక్కో ఇస్తా అంటే మాత్రం నేను పని చేయను అని నాతో అగ్రిమెంట్ తీసుకున్నానండి. సరే మీకు అందరికైనా పరిచయితుడే, బహుశా తెలిసి ఉంటాడు. నేను ఆయన ఏం కమిట్ అయినామంటే ఖమ్మంలో ఇప్పటి వరకు ఒక 70 రిజిస్ట్రేషన్స్ అయ్యాయండి. అయితే మా బ్యాడ్ లక్ ఏమైందంటే ఇప్పుడు మీరందరు ఇక్కడికి రావడానికి కారణం కూడా దీంట్లో చాలా మిస్టేక్స్ ఏం జరిగినాయంటే, ఎవ్రీ ప్లాట్ రిజిస్ట్రేషన్ అయితే అంటే ఒక 75% వాళ్ళది అడ్జస్ట్మెంట్ పెట్టి రిమైనింగ్ క్యాష్ కట్టమని అడిగినామండి. అందరు క్యాష్ కడతామన్నోళ్ళు ఆ క్యాష్ వస్తుందనే దాని మీద మేము చెక్స్ ఇష్యూ చేసినాం. ఎప్పుడైతే ఈ బాధితుల సంఘం అని మీరు అందరూ ఒక వాట్సాప్ గ్రూప్ ఇదంతా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు, వేరే ఒక 2 కస్టమర్స్ ని జమ చేసుకొని నేను నీకు 4 నెలలకు 5 నెలలకు ఇస్తానని చెప్పి రాయించుకొని ఆ బాండు ఆ చిట్టి కూడా తెచ్చి దీన్ని క్లబ్ చేస్తాను. చేసేసరికి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా నేనే పెట్టుకొని వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లా మనకు రావాల్సినటువంటి లిక్విడ్ క్యాష్ కూడా మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ప్రతి 10 డాక్యుమెంట్లకు ఒక 15-20 లక్షలు వస్తే ఇవాళ మీరందరూ ఇక్కడికి ఇట్లా రావాల్సిన పరిస్థితి రాకుండానే క్లోజ్ చేద్దామనే ఆలోచనతో పోయినాం. కానీ అక్కడ బ్యాడ్ లక్ ఏమైందనంటే ఈ భిక్షపతి బంద్ చేయడము, ఈ మైపాల్ బంద్ చేయడము, ఈ చందు బంద్ చేయడము, రవి బంద్ చేయడము, వీళ్ళందరూ కూడా తాడో దిక్కు బొంగరో దిక్కు పోవడం వల్ల మీకు ఎవ్వరు కమ్యూనికేషన్ లో లేరు. నేను అక్కడికి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే నాది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నా కంపెనీ కాక కనకదుర్గ, భవితశ్రీ, శుభనందిని, అచల అన్ని కంపెనీస్ కూడా క్లోజింగ్ ప్రొఫైల్. ఎవ్వరు కూడా ఇక్కడ మళ్ళీ కొత్త గుంపులు మళ్ళీ చేస్తామని ఆలోచన లేరు. ఎవరు క్లోజింగ్ చేసే పనిలో ఉన్నప్పుడు ఖమ్మం అనేది ఒక జోన్.
నాకు ఇంకా కరీంనగర్ ఉన్నది, హైదరాబాద్ ఉన్నది, సంగారెడ్డి ఉన్నది, హన్మకొండ ఉన్నది. సో ఈ క్రమంలో అక్కడ నేను వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేద్దామనే అంత దాంట్లో ఏమైతుందంటే వీళ్ళందరూ ఓ రోజు వచ్చుడు, వాళ్ళు రోజు వచ్చుడు. నేను కూడా ఏంటంటే ఈ ఆఫీసులు బంద్ అయినప్పుడు ఇమ్మీడియట్ గా నేను ఈ మీటింగ్ ఏదో అక్కడే పెట్టి మీ అందరికి నేను ధైర్యాన్ని ఇచ్చుకుంటూ నేను ఏం చేయబోతున్నా, నా దగ్గర ఉన్న అస్త్రాలు ఏంటిది, నా కార్యాచరణ ఏంటిది అని చెప్పాల్సి ఉంటే దానికి నేను వెరీ వెరీ సారీ చెప్తున్నా. సొంత ఖర్చులతో రావాల్సిన పరిస్థితి నేను ఏర్పాటు చేయకూడదు. సరే వీరన్న గారు అన్నారు ఏ రోజు వచ్చినా నేను అందరిని పట్టుకొని వస్తానన్నది అది మా అదృష్టంగానే భావిస్తున్నాం. ఇది ఏదైనా నా దగ్గర ఉన్నటువంటి ఆస్తులు అంటే మీకు నమ్మకం కోసం చెప్తున్నా. 30 కోట్ల ఆస్తి లోన్ కట్టకపోతే ఇలా పేపర్లు వచ్చి చూసుకోండి. రైస్ మిల్ మీరు వస్తా అంటుంటుంది 12 ఎకరాల రైస్ మిల్. ₹1 కూడా నేను వేస్ట్ చేయలేదండి. ఇట్లా పేపర్లలో కూడా వస్తున్నాయి. అంటే మీకు నిజాలు చెప్పాలని తెప్పించండి. ఇవ్వాలనే పడ్డది. నేను నా సొంతంగా ఆస్తులను డెవలప్ చేసుకోవడము, నేను ప్రశాంతంగా అన్ని నిల్వలు పెట్టుకొని లాకర్లో ఒక 10 కోట్లు పెట్టుకొని ఎటో పోయి ప్రశాంతంగా మనిషి బతకలేడండి. పబ్లిక్ కు డబ్బిస్తా అంటే వచ్చే ఆనందం భగవత్ సాక్షి చెప్తున్నా, ఆ ఆనందం మీద ఈ ఆస్తులని వేస్ట్. సో దీనికి నేను కొంచెం టైం కావాలని కోరుకుంటున్నాను. మీ దగ్గర తీసుకోవాల్సింది కేవలం మళ్ళీ చెప్తున్నానండి, నేను క్లోజ్ చేస్తానండి. ఇప్పటికే చాలా టైం తీసుకున్నా, ఒక 2 నిమిషాల్లో నేను క్లోజ్ చేస్తాను. ఇప్పటి వరకు ఎవరైతే నా దగ్గర డిపాజిట్ చేసిందో, ఎవరికైతే ఇంట్రెస్ట్ పెండింగ్ ఉన్నదో, December 31 వరకు నాకు రంగనాథ్ సిపి గారండి దేవుళ్ళొక్క దొరికిండు. అందరు సిపిలతో కూడా నేను మాట్లాడిందండి. మీ ఖమ్మం సిపి గారి దగ్గర కూడా మీరు వెళ్ళిందని కూడా నాకు తెలిసింది. వారు కూడా రంగనాథ్ గారికి ఫోన్ చేశారు, తెలుసుకున్న విషయం అంతా కూడా. ఎవ్రీ మంత్ 10 నుంచి 12 కోట్ల పేమెంట్ చేస్తున్నామండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆస్తులు అమ్ముకోనైనా, కలెక్షన్స్ తోటైనా, రికవర్ సేల్ సపోర్ట్ తోటైనా, ప్లస్ ఖమ్మంలో వచ్చే ప్రాజెక్టు ప్లాట్ల పైసలైనా, కరీంనగర్లో వచ్చే ప్లాట్ల పైసలతోటైనా ఎవ్రీ మంత్ మీటింగ్ ఉన్నదండి. రేపు మళ్ళీ ఎల్లుండి మీటింగ్ ఉన్నది మా దగ్గర సిపి గారి దగ్గర 14వ తారీఖు. మంత్లీ రివ్యూ ఉంటుందండి. ఆయన ఒకటే చెప్పాడు, రంగనాథ్ గారు కూడా మీకు అందరికీ సురపరిచితుడే, నల్గొండలో పనిచేశాడు, ఖమ్మంలో పనిచేశాడు, మీ అందరికి కూడా అక్కడ పనిచేసి వచ్చాడు సిపి గారు. ఈ అరెస్టులు చేసుడు, జైలు దూరుడు ఏం ఉపయోగం ఉండదు. వీళ్ళు పోతారు, 6 నెలలు పోతారు, 1 year అయినా పోతారు, వీళ్ళందరికీ ఎగదొక్కుతారు. ఇది కాదు, మనం వీళ్ళను కూర్చోబెట్టి వీళ్ళ ఆస్తులు అన్నింటినీ డబ్బులు కట్టియాలి. ఇది వారికి వచ్చిన ఐడియానా లేకపోతే కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం నాకు తెలియదండి. సెంట్రల్ నుంచి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉన్నదండి. అన్ని డిస్టిక్లకు కేసీఆర్ గారు ఏంటంటే ఈ చిట్ ఫండ్స్ ఏం నడుస్తుంది, ఇంటెలిజెన్స్ ద్వారా ఎంక్వైరీ చేసి ఈ జైళ్ళలో పెట్టుడు అరెస్ట్ చేసి కాదు, వీళ్ళకి డబ్బులు కట్టియాలి. కస్టమర్లు ఎవరైతే మళ్ళీ ఎలక్షన్స్ వరకు ఎవరిది కూడా డబ్బులు లేకుండా కట్టియాలి, అవసరం అనుకుంటే వాళ్ళ ఆస్తుల మీద కట్టియాలి నినాదం మీద వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఎవ్రీ మంత్ మీటింగ్ పెడుతున్నారు, కౌన్సిలింగ్ చేస్తున్నారు. సో అదే క్రమంలో నేను కూడా సార్ ఫస్టే చెప్పిన, వాళ్ళందరికంటే కొంచెం మనది ఎక్కువ ఉన్నది. నేను వారి దగ్గర ఏంటంటే ఒక 3 నెలలు, 2 నెలలు, 4 నెలలు అంటే తీసుకుంటే సార్ నాకు కొంచెం నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ ఎక్కువ ఫిగర్స్ ఉన్నాయి, నాకు డిసెంబర్ వరకు టైం కావాలి సార్ అని చెప్పేసి నేను టైం తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఎవ్వరు మీరు సిపి గారి దగ్గరికి వచ్చినా, మీరు అక్కడ సిపి గారి దగ్గరికి వచ్చినా, కరీంనగర్ నుంచి వచ్చినా కూడా సార్ కూడా అదే వాళ్ళకి చెప్తున్నాడు, ఆయన ఇస్తాడు, మీరు నిదానంగా తీసుకోండి. నా దగ్గరికి వచ్చి ఆయన డిసెంబర్ టైం తీసుకున్నాడు, డిసెంబర్ వరకు ఇస్తాడు అనే దాని మీద మేము ఇదంతా ముందుకు తీసుకుపోతున్నామండి. రెండవది ఏంటంటే, ఇప్పుడు నాకు తెలిసి మీరు ఇక్కడికి ఎవరైతే వచ్చిండ్రో ఖమ్మం జోన్ నుంచి ఈ 29 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో నాకు రావాల్సిన కలెక్షన్ కూడా అక్కడే ఉంది. మీకు ఎట్లా తోస్తే అట్లా కొన్ని ప్రోగ్రామ్స్ మేము అనుకున్నామండి, దాన్ని మేము ముందుంచుతా. ఇప్పుడు కరీంనగర్ వాళ్ళు నేను వచ్చారండి, వాళ్ళు ఒక అగ్రిమెంట్ రాయించుకున్నారు నాకు. వీరనగర్ ఒకసారి చూస్తే ఇది 11th date లో వాళ్ళకి రాసిస్తున్నాండి. ఇట్లా నల్గొండ వాళ్ళకి కానీ ఇట్లా ఇక్కడ వాళ్ళకి అక్కడికి నేను జోన్ వైజ్ రాసిస్తున్నాను. అందరూ పెద్ద మనసు చేసుకొని కూడా డిసెంబర్ వరకు టైం ఇస్తున్నానండి. కార్యాచరణ మీకు చెప్తాను, ఇందులో ఉన్నది నేను చదువుతున్నాను. వీళ్ళు వచ్చారు తేదీ 11/7/2023 రోజున నేను పేరాల శ్రీనివాసరావు తండ్రి భీమారావు నివాసం హన్మకొండ చైర్మన్ అక్షరా చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గారిని కరీంనగర్ జోన్ కు సంబంధించిన 5 బ్రాంచీల సభ్యులకు కరీంనగర్, మంకమ్మ తోట కరీంనగర్, రేగుర్తి సిరిసిల్ల బ్రాంచ్ కలుపుకొని రాంపూర్ కరీంనగర్, జగిత్యాల నాన్ ప్రైజ్డ్ సబ్స్క్రైబర్స్ అంటే చిట్టి పాడుకొని సభ్యులు మరియు
31/12/2023 వరకు నాకు పేమెంట్ చేయడానికి సమయం కావాలి మరియు డిపాజిట్ హోల్డర్లని కలుపుకొని 31/12/2023 వరకు చేస్తాను. ఒకవేళ నేను పేమెంట్ చేయలేని పక్షంలో కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలం వెలిశాల గ్రామం సర్వే నెంబర్ 131, 132, 134, 135 మరియు వెదిరా గ్రామం సర్వే నెంబర్లు 440, 451, 452 సుమారు 56 ఎకరాల భూమి అండి. ఇది అక్షర టౌన్షిప్ పేరు మీదనే ఉందండి, నా పర్సనల్ పేర్ల మీద లేదండి, సంస్థ పేరు మీదనే ఉంది. మీలో ఉన్న ప్రతి ఒక్క బాండ్ హోల్డర్లకు కూడా దీని మీద హక్కు ఉంటుందండి. ఈ 56 ఎకరాల విస్తీర్ణంపై జోనులో బ్రాంచీలలో సభ్యులకు మార్కెట్ వాల్యూ ప్రకారంగా ప్లాట్లను ఇవ్వడం జరుగుతుంది. మరియు నగునూరులో గల దుర్గా భవానీ స్మార్ట్ సిటీ ఇది డెవలప్మెంట్ తీసుకున్న సైట్ 30 ఎకరాలు. ఈ డిపి నెంబర్ సో ఈ లీగల్ గా వాల్యుయేషన్ ప్రకారంగా సభ్యులందరికీ గాని విడివిడిగా గాని భూమిని రిజిస్ట్రేషన్ చేయగలను. ఇట్టి ఒప్పందము క్రింది నిబంధనలకు లోబడి ఒప్పుకొని అంగీకార పత్రము వ్రాయించి ఇచ్చుచున్నాను. జూలై నెల నుండి డిసెంబర్ వరకు ప్రతి నెల ఏవైతే మనం అడ్జస్ట్మెంట్ గానీ ప్లాట్ గానీ రిజిస్ట్రేషన్ చేస్తున్నామో ఒక 5 కోట్ల వరకు పెట్టుకున్నాం. ఎందుకంటే 30 కోట్లు ఉన్నది. 5 కోట్లు ఇంటూ 6 నెలలు 30 కోట్లు. సో దీన్ని రివ్యూ చేసుకోవాలి. డిపాజిట్ దారులకు ఇష్టమైతే ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయవలను. అలాగే సుమారు 500 మంది చిట్ సభ్యులతో కూడిన వివరాలు కరీంనగర్ జోన్ కు సంబంధించిన ఇట్టి అగ్రిమెంట్ కు లిస్టు జత చేసి సంతకం చేయించున్నాను అని చెప్పేసి ఒక 10 మంది పెద్ద మనుషుల సమక్షంలో దీంట్లో ఏజెంట్లు ఉన్నారండి, కస్టమర్స్ ఉన్నారండి, నిన్న నాతోటి రాయించుకొని వెళ్ళారు. ఇది కరీంనగర్ కు సంబంధించిన 5 బ్రాంచీలకు సంబంధించినటువంటి అగ్రిమెంట్. ఇలానే మొన్న నల్గొండలో ఎస్పీ గారి దగ్గరికి కూడా వెళ్ళానండి, అక్కడ కూడా వాళ్ళు రాయించుకున్నారు. ఇక్కడ నేను పేరాల శ్రీనివాసరావు సన్నాఫ్ భీమారావు ఏజ్ 48 years చైర్మన్ అక్షరా చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యజమానిగా నేను నల్గొండ బ్రాంచ్ కి సంబంధించిన టోటల్ సబ్స్క్రైబర్స్ తాలూకు మరియు చిట్స్ మరియు డిపాజిట్స్ కు సంబంధించి సుమారుగా 300 మందికి సంబంధించి నేను బాకీ ఉన్న సుమారు 5 కోట్లు అక్షరాల 5 కోట్ల రూపాయలకు గాను, అంటే వీళ్ళు ఖమ్మం జోన్ కు సంబంధించిన వాళ్ళండి. ఖమ్మంలో ఉన్న ప్లాట్ల కిందనే వీళ్ళ డిపాజిట్స్ వీళ్ళ చిట్స్ అంతా భిక్షపతి కిందనే ఉన్నది కాబట్టి ఇక్కడ రైజింగ్ హైట్స్ అని రాయాల్సి వచ్చింది. సో 5,000 స్క్వేర్ యార్డ్స్ ఖమ్మం రైజింగ్ హైట్స్ వెంచర్ లో 5,000 స్క్వేర్ యార్డ్స్ నల్గొండ బ్రాంచ్ కి సంబంధించి 4 గాని 8 మంది గాని వారు కమిటీగా ఏర్పడి కేవైసీ డీటెయిల్స్ నాకు పంపించిన తర్వాత జూలై 2023 10 లోపు మార్టిగేజ్ చేయగలను. మరియు చెక్స్ రిటర్న్ అయినవి ఈ రోజు నుండి కొన్ని చెక్స్ ఇచ్చినవి ఉన్నాయండి. అక్కడ 100 రోజుల లోపు ఆ 50,000 60,000 కూడా కొంత కలెక్షన్స్ వస్తున్నాయండి, రికోర్సల్ గా పేమెంట్ ఇస్తున్నారు. అది పేమెంట్ చేసుకుంటూ డిసెంబర్ వరకు ఒకవేళ కనుక ఇది మొత్తం కంప్లీట్ చేయకపోతే ఈ ప్లాట్లని ఏదో ఒక రేటుకు మాకే ఇవ్వగలరు అని చెప్పి వాళ్ళు రాయించుకున్నారండి. ఇది నల్గొండ రీజన్ కు సంబంధించినటువంటి వివరాలు. సో నేనేమంటున్నానంటే మిమ్మల్ని ఇప్పుడు ఎక్కువ రేటు పెట్టి ప్లాట్లు కొనమని నేను అడగను. నేను ఎవరిని రిక్వెస్ట్ చేస్తున్నా అంటే నేను ఎక్కువ రేటుకు కొనుక్కోమని నేను అనను. నేను ఎవరిని ప్రెజర్ చేస్తున్నానంటే ఇందాక గతంలో చెప్పినట్టుగా నా దగ్గర 5 లక్షలు పెట్టాడు, 2018 నుంచి ఇప్పటి వరకు 10 లక్షలు మిత్తి తిన్నాడు. నేను ఇచ్చే ప్లాట్ బోనస్ అయ్యారు. ఎవడైనా లాస్ అయిన వాళ్ళు చేసే పని. కానీ నేను నిజాయితీగా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఇయాటి వరకు కూడా ఆయన 5 లక్షలకు మళ్ళా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆయన బాండ్ మీద ఉన్న దాని ప్రకారంగా క్యాలిక్యులేషన్ చేసి నేను ఇస్తాను. అక్కడ కొంచెం మీరు సహకరించాలి. చిట్స్ వాళ్ళు కూడా ఇలా సార్ ఇప్పుడు నేను నచ్చినా నచ్చకపోయినా, నా స్పీచ్ నచ్చినా నచ్చకపోయినా, మాక్సిమం గవర్నమెంట్ ఏం చేసినా మీరు అందరు కలిసి ఒక పీడీ యాక్ట్ అవుతుంది, జైలు ఓపెన్ అది, అంటే వేరే ఏం లేదు. సో దాంతో మీరు డబ్బు సాధించగలిగేది ఏమి ఉండదు. అట్లా నేనే బెదిరించలేదు. మనం దీన్ని సాల్వ్ చేసుకోవడానికి ఖమ్మంలో ఉన్నటువంటి మిగతా ప్లాట్ ప్లస్ అక్కడ ఉన్నటువంటి మన యొక్క డిఫాల్ట్ కూడా ఎందుకు చెప్పినంటే చాలా మంది ఏజెంట్ కూడా ఏం చెప్పిందంటే ఒక ఏజెంట్ దగ్గర 10 మంది ఎత్తుకొని వాళ్ళు ఉన్నారు, 20 మంది ఎత్తుకున్న వాళ్ళు. ఈ 20 మంది దగ్గర నాకు 50 లక్షలు రావాలి, ఈ 10 మందికి 25 లక్షలు పోవాలి. నాకు ఈ డాక్యుమెంట్స్ ఇచ్చేయండి సార్. ఎట్లాగూ మీరు దెబ్బతలిన పాము, మీరు ఇవన్నీ ఆస్తులు అమ్ముకొని ఇచ్చినాక ఎవరిని వదిలిపెట్టరు.
కోర్టుకు పోతారు, శాలరీస్ ఉంటాయి, అటాచ్మెంట్ తెస్తారు, మళ్ళీ ఇళ్ళకి సామాన్ బయట పెడతారు, మళ్ళీ మీరు శాలరీ అటాచ్మెంట్ చేస్తారు, ఇట్లా మీ డబ్బులు ఎడిగు. కాబట్టి నేను ముందుకు వచ్చి నా 25 లక్షల వాళ్ళకి నేను సెటిల్ చేసుకుంటా, నాకు ఇళ్ళకి 25 లక్షల మన వర్త్ డాక్యుమెంట్స్ ఇచ్చేయండి, వీళ్ళకి క్లబ్ చేస్తానని టీం ఒకటి నడుస్తాను. నిన్న కరీంనగర్ అది స్టార్ట్ అయిందండి, 5-6 ముందుకు వచ్చారు. నిన్న ఇక్కడ రాజేందర్ గారు పంపించేసి ఆయన రిమైనింగ్ డబ్బులు కట్టేసి డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళింది. సో అట్లా 3-4 రకాల ప్రయత్నాలు చేసుకుంటే మన డబ్బు ఇప్పుడు చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే అక్షరా చిట్ ఫండ్ డబ్బు, అక్షరా చిట్ ఫండ్ ఇంట్లో పెట్టుకోలేదండి చైర్మన్, మార్కెట్లో ఉంది. ఇదంతా రొటీన్ సైకిల్ అని చెప్పిన కదా. ఎవరైతే మొదలు ఎత్తుకున్న వాళ్ళ దగ్గర డబ్బు ఆగింది, ఇప్పుడు ఎత్తుకున్న వాళ్ళకి మనం ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. కరోనా అనే కొంత పేరు చెప్పొచ్చు, మా నెగ్లిజెన్స్ అని కొంత పేరు చెప్పొచ్చు. తప్పు కరోనా మీద పెట్టడం కూడా తప్పే, మాది కూడా తప్పు ఉంది. ఎందుకంటే మేము సరైనటువంటి మేనేజ్మెంట్ చేయాల్సింది ఉండే. మేమంతా కూడా కంపెనీ కమిషన్ 5% గుమస్తారం అండి. చిట్ ఫండ్ యాక్ట్ పుట్టిన కానుంది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 1956 యాక్ట్ పుట్టిన కానుంది. టర్నోవర్ ను పెంచుకునే బతకాలి తప్ప కంపెనీ కమిషన్ 5%. నేను మధ్యలో ఒక 2-3 గ్రూపులు 6%, 7% పెట్టుకోవచ్చని పార్లమెంట్ లో తీర్మానం అయితే నేను మండలంలో అడిగి పెడితే ఎవరు ఒక గ్రూప్ కూడా చేయలేదు, 5%. సో నేను కూడా కంపెనీ కమిషన్ 5% లో అందులో ఒక 25% ప్రమోటర్స్ అండి ఇక్కడ ఉన్నారు. రూపాయి పావులండి, 1.25 ఏజెంట్ కమిషన్ దీనిలో నిధులు ఉన్నారు. మళ్ళీ వేకెంట్ స్కీములు ఇచ్చినామండి, టూర్లు పెట్టినామండి. ఓన్లీ 2% స్టాఫ్కి వెళ్ళిపోయిందండి. ఇదంతా కూడా చాలా మంది తెలియదు. చిట్ ఫండ్ అంటే బాగా డబ్బులు తింటాడు, బాగా బిల్డింగ్లు కడతాడు, బాగా కార్లు కొంటాడు. కాదండి, డిపాజిట్స్ తోటి షో చేస్తారండి అందరు. చిట్టీలకు వెళ్ళి చాలా మందికి తెలియదండి, కలెక్షన్స్ కావు, చిట్టి పేమెంట్ చేయడానికే డబ్బు ఉండదండి. అందులోకి వెళ్ళి డైవర్ట్ చేయరండి. ఎవరు డైవర్ట్ చేసేది ఎప్పుడంటే మీరు చిట్టెత్తి డిపాజిట్ పెట్టుకోండి అన్నప్పుడు మాత్రమే మీకు ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. అదే చిట్టికి ఇంట్రెస్ట్ ఇచ్చుకుంటూ డిపాజిట్ బయటకు వచ్చి ల్యాండ్ మీదకి వెళ్ళిపోతుంది, ఆడ పేమెంట్ చేసి ల్యాండ్ ఉంటాం. సో ఏదైతే ఇలాంటి కార్యక్రమం జరిగిందో మేము కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి, గవర్నమెంట్ కి అందరికి ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళకి కూడా ఫిగర్స్ ఉన్నాయి అందరికి. ఇప్పుడు మీ అందరిది 25 కోట్లు నా దగ్గర పెట్టుకొని మిమ్మల్ని అందరినీ నేను గ్యాదర్ చేసుకొని పాపాన్ని కూడగట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఇది సైకిల్ దెబ్బతిన్నప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. సైకిల్ దెబ్బతిన్నది. ఇప్పుడు ఏమైతుంది, రాపర్తి నగర్ బ్రాంచ్కి వెళ్తే 50 లక్షల చిట్టి వాళ్ళకు అందరికి ఇచ్చినట్టు 2-3 ఎవరైనా రాపర్తి నగర్ 50 లక్షల పేమెంట్ వాళ్ళు వచ్చారా సార్? రాపర్తి నగర్ బ్రాంచ్ 50 లక్షల పేమెంట్, రాపర్తి నగర్ బ్రాంచ్ 50 లక్షల చిట్టెత్తిన వాళ్ళు, గాంధీ చౌక్ 30 లక్షల వాళ్ళు, గాంధీ చౌక్ 30 లక్షల వాళ్ళు. చూడండి పెద్ద పెద్ద పేమెంట్ అన్ని ఇచ్చేస్తాం. అంటే మీకు తెలవడం కోసం అంటే ఇయ్యనోళ్ళు అంటే సార్ 50లో ఇద్దరు ఉన్నారని చెప్తారు, 50లో ఇద్దరు ఉన్నారని చెప్తారు. ఎగ్జాంపుల్ చెప్తారమ్మా. దాదాపుగా మేము 2021 నుంచే తగ్గించుకుంటూ రెగ్యులర్ చేయాలనుకుంటూ వస్తున్నాం అమ్మా. కాకపోతే స్టాఫ్ సహకరించక, మనుషులు లేక, కమ్యూనికేషన్ 50, నేను ఒక్కడనే 24 అవర్స్ వర్క్ చేసే విధానంలో ఇక్కడ జాప్యం జరుగుతున్నారు. 100% జాప్యం క్లోజ్ చేస్తాను. ఇప్పుడు దీంట్లో ఏంటంటే నేనేమనుకుంటున్నానంటే నేను మాట్లాడి ఒక్కసారి అందరు సైలెంట్ ఉండండి. నేను ఖమ్మం తరఫున ఏం కార్యాచరణ చేసినో నేను మీకు ఒకసారి స్పీకర్ లో మీరా గారితో మాట్లాడి మీకు ఇప్పిస్తాను ఫైనల్ గా. దీని తర్వాత మీరు డిసైడ్ చేస్తారు. ఇది ఒక్క డైగ్రామ్ నిన్నెవరైనా వెళ్ళిందంట కదా సార్ 10 మంది బ్యాచ్. నిన్నెవరైనా రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారా సార్? అంబేద్కర్